19వ శతాబ్దిలో భాషా శాస్త్రజ్ఞులు ప్రపంచ భాషనుడిని వాటిలో ఉన్న పదనిర్మాణం దృష్టి తీసుకుని విశ్లేషణాత్మక భాషలు అని చెప్పారు. ఇంకా సంయోజాత్మక భాషలు చెప్పుకున్నాం మనం. ఇవన్నీ సంశ్లేషాత్మక భాషలు అతి సంశ్లేషాత్మక భాషలు అని 4 రకాలుగా చెప్పుకున్నాం. అలాగే చైనీసు, వియత్నామీస్ వంటి భాషల్లో ప్రత్యయాలు చాలా తక్కువగా ఉండటం వల్ల వీటిలో పరిమాణం చాలా తక్కువ కాబట్టి ఇవి విశేషాత్మక భాషలు. తెలుగు, తమిళం వంటి ద్రావిడ భాషలలో ప్రత్యయాలు ఉన్నాయి, కానీ పదంలో వీడి చేరికలో అతుకులు తెలుస్తూ ఉండి సులభంగా విడదీయడానికి వీలుగా ఉంటాయి. కనుక ఇవి సంయోజనాత్మకాలు. సంస్కృతం, లాటిన్, గ్రీకు వంటి సంశ్లేషాత్మకాలు, వీటిలో సంశ్లేషణాత్మకాలు. వీటిలో ప్రత్యయాలు ఎక్కువగా ఉండటమే కాక ఒక పదంలో ఒక ప్రత్యయం 2 భిన్నార్థాలు సముదాయాన్ని సూచిస్తుంది. దీనివల్ల ఆలోచిస్తే రామేణలో ఏణ అనే తృతీయాభక్తిని ఏకవచనాన్ని కలిపి సూచిస్తుంది. ఇతర భాషల్లో 2 లేక అంతకన్నా ఎక్కువ పదాలతో చెప్పవలసిన భావాన్ని వీటిలో ఒక పదంలోనే చెప్పవలసి నా భావాన్ని వీటిలో ఒక పదంలోనే చెప్పచ్చు. సంస్కృతంలో పుత్రీయతి, పుత్రుడు కావాలని కోరుకుంటున్నాడు లేక పుత్రుడుగా వేరొకరిని చూసుకుంటున్నాడు. కొన్ని అమెరికన్ ఇండియన్స్ భాషలు సంశ్లేషణాత్మక భాషల కన్నా క్లిష్టమైన పద నిర్మాణం కనుక వాటి అతి సంశ్లేషణాత్మక భాషలు అయితే ఈ విభజన బీరువాల విడివిడిగా ఉండే ఆరల వంటిది కాదు. ఒకే భాష కొన్ని సందర్భాల్లో విశ్లేషణాత్మకంగాను, మరికొన్ని సందర్భాల్లో సంయోజనాత్మకంగానే ఉండవచ్చు. విశ్లేషణాత్మకంగా పరిగణించే చైనీస్లో కూడా కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. కనుక ఈ విభజన భాషా నిర్మాణంలో తరతమ భావాన్ని సూచిస్తుంది, కానీ సువిభక్తమైనది కాదు అని తెలుసుకోవాలి. మానవుల యొక్క భాషలు మొదట్లో సంశ్లేషణాత్మకంగా ఉండి తర్వాత కాలంలో విశ్లేషణాత్మకాలుగా మారాయి అని కొందరు చెప్తారు. సిద్ధాంతం అది అంతా సర్వత్రా అంతటా కుదరదు. అదేవిధంగా సంశ్లేషణాత్మక భాషలు మాట్లాడేవారికి సంస్కృత ఔత్యాన్ని సూచిస్తాయి అనే అభిప్రాయం కూడా సరైనది కాదు. ఇవేం తెలుసుకోవాలి విషయం.